సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన మంచి ఫలితాన్ని అందిస్తోంది. హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ ముందుకు వచ్చింది. $400 మిలియన్ అంటే దాదాపు 3,320 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది. హైదరాబాద్ లో నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ గ్రీన్ డేటా సెంటర్ నిర్మిస్తామని సంస్థ ప్రతినిధులు ఇప్పటికే చెప్పారు. దశల వారీగా పెట్టుబడులు ఉంటాయని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ గొడవ రోజుకో మలుపు తిరుగుతోంది. దువ్వాడ శ్రీను అతని భార్య ఇంటికి ఒకరిపై ఒకరు పోలీస్ కంప్లైంట్స్ చేసుకున్నారు. పిల్లలపైన తన భర్త దాడి చేసి దుర్భాషలాడారని వాణి టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక పిల్లలను తీసుకుని వాణి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించిందని శ్రీను కూడా కంప్లైంట్ చేశారు. ఇలా పరస్పర ఫిర్యాదులతో ఆ వివాదం మరోసారి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళ కేరళలోని వయనాడులో పర్యటించబోతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన కూనూరు చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి బయలుదేరి కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయక శిబిరాలకు వెళ్లి వారిని కలవబోతున్నారు. పునరావాస పనుల పరిశీలనతో పాటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శిస్తారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 8 కీలక రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులకు 24,657 కోట్లను కేంద్రం ఖర్చు చేయబోతుంది. 2030-31 నాటికి ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో మల్కన్గిరి నుంచి పాండురంగాపురం వెళ్లే రైల్వే లైన్ కూడా ఉంది. అయితే ఈ లైన్ భద్రాచలం మీదుగా వెళ్తుంది. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణం కోసం ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. బ్యాలెన్స్ పనుల కోసం సవరించిన అంచనాకు సరిపడేలా 431.30 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షలకు పైగా ఎకరాలకు ఆయకట్టు సాగునీరు అందబోతుంది. గంజాయి సరఫరాపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ధూల్పేటలో 2.372 కేజీలు గంజాయిను పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక హైదరాబాద్ నడిబొడ్డున లిబర్టీ థియేటర్ వద్ద 10 కిలోలు 640 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బేగం బజార్లోనూ 1.120 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇక మంగళహాట్ లో 1.125 కిలోల గంజాయిని సీజ్ చేయగా ముగ్గురు అరెస్ట్ అయ్యారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఏఎస్ఐ ఆంజనేయులు హెడ్ కానిస్టేబుల్ అశోక్ మహిళపై దురుసుగా ప్రవర్తించారు. కుటుంబ కలహాలతో ఆమె తన భర్త పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే ఇద్దరి మధ్య కూడా పిఎస్ దగ్గరే వాగ్వాదం జరిగింది. దీంతో మహిళ అని కూడా చూడకుండా బాధితురాలని ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ లాఠీతో కొట్టి బయటకు పంపించేశారు. ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ మరో పతకం గెలుచుకుంది. రెజ్లర్ అమన్ నెహ్రావత్ 57 కేజీల విభాగంలో కాంస్యం సొంతం చేసుకున్నారు. ఇక ఫ్యూరోటోటికా రెజ్లర్ జారియన్ క్రస్ పై 13-5 తేడాతో ఘన విజయాన్ని సాధించారు. తొలి పీరియడ్ లో జారియన్ క్రస్ 3 పాయింట్లు పొందగా అమన్ 6 పాయింట్లతో విజయాన్ని సాధించారు. ఇక రెండో విభాగంలో అమన్ ఏకంగా 7 పాయింట్లతో తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. బ్రెజిల్లో ఘోర విషాదం జరిగింది. సావో పువాలాలో ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో 62 మంది చనిపోయారు. నివాస యోగ్యమైన ప్రాంతంలో కుప్పకూలింది. గాల్లో చక్కర్లు కొడుతున్నప్పుడు స్థానికులు కొంతమంది వీడియోలు తీశారు. తర్వాత అది కింద పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పొగ వ్యాపించింది.